హాయ్, నేను డాక్టర్ శ్రీరామ్, మీ ఈఎన్టీ సర్జన్. ప్రియారిక్యులర్ సైనస్ అంటే ఏంటి? ప్రియారిక్యులర్ సైనస్ అంటే మన చెవికి ముందు భాగంలో ఒక చిన్న రంధ్రం గాని హోల్ గాని ఉండడాన్ని ప్రియారిక్యులర్ సైనస్ అంటే. పాతకాలంలో దీన్ని పాము చెవులు ఉన్నాయి అని చెప్పి కూడా అనేవాడు. ఈ ప్రియారిక్యులర్ సైనస్ అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది? ఇది ఏమన్నా జబ్బా? ఇది పుట్టిన వెంటనే పిల్లలకి మన చెవులు బాగా చక్కగా చూసుకుంటే చాలా మంది పిల్లలకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది తల్లి గర్భంలో ఉండేటప్పుడే ఫామ్ అయిపోతుంది. అసలు ఎందుకు ఫామ్ అవుతుంది? మన చెవి మొత్తము తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఫామ్ అయ్యేటప్పుడు ఇది మన మొహానికి అతుక్కునే స్ట్రక్చర్స్ గనక పూర్తిగా ఫ్యూజన్ గనక జరగనప్పుడు అక్కడ చిన్న గ్యాప్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ గ్యాప్ నే సైనస్ లాగా రిటైన్ అయిపోతుంది. దీన్నే ప్రియారిక్యులర్ సైనస్ అంటారు. మరి ఇదేమైనా చెడు సమస్య, క్యాన్సర్ కి ఏమైనా దారి తీస్తుందా అంటే అట్లాంటిది ఏం లేదు. దీన్ని బినైన్ కండిషన్ అంటారు. ఇది ఉన్నందువల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు? కొన్నిసార్లు ఇది జస్ట్ ఓపెనింగ్ కాబట్టి ఇన్ఫెక్ట్ అయ్యి ఎర్రగా కందినట్టు అయిపోవచ్చు, లేదా చీమ్ పట్టచ్చు, లేదా యాబ్సెస్ లాగా ఫామ్ అవ్వచ్చు. ఎక్కువ చీమంతా పట్టేసి ఒకవైపు ముఖమంతా బాగా ఉబ్బినట్టు కూడా అయిపోవచ్చు. దాన్ని ఫేషియల్ సెల్యులైటిస్ అంటారు. ఇవి దీనివల్ల యూజువల్ గా వచ్చే కాంప్లికేషన్స్. కానీ 30-40% మంది ప్రజల్లో ఇలా ప్రియారిక్యులర్ సైనస్ ఉన్నవి బినైన్ గా అసలు ఏమీ ఇబ్బందులు లేకుండా వదిలేస్తూ ఉంటారు. మిగిలిన 60%లో ఇన్ఫెక్ట్ అయినప్పుడు దానికి మెడికేషన్స్ అన్నా వాడుకోవాల్సి వస్తుంది, లేకపోతే సర్జికల్ ప్రొసీజర్ అయినా చేసుకోవాల్సి వస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మొదట ప్రియారిక్యులర్ సైనస్ ఉంది అని చెప్పి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మేము కేవలం ఒకవైపే ప్రియారిక్యులర్ సైనస్ ఉందా లేదా రెండు వైపులా అలా హోల్స్ ఉన్నాయా అని చూసుకుంటాం. దీంతో పాటు ఇంకెక్కడైనా బాడీలో హోల్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. యూజువల్ గా మెడకి ఇరువైపులా లేదా ఈ ప్రియారిక్యులర్ సైనస్ ముందు వైపు ఉన్నట్టే పోస్ట్ ఆరిక్యులర్ చెవి వెనక భాగంలో కూడా ఉండొచ్చు అనమాట. ఇలా ఇంకెక్కడైనా ఉన్నాయని చెక్ చేసుకుంటాం. దీంతో పాటు ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చెక్ చేస్తాం అనమాట. ఎందుకంటే కొన్ని సిండ్రోమ్స్ తో అసోసియేట్ అయి ఉంటాయి. ఇది ఎలా అయితే పుట్టుకతోనే వచ్చిన డిఫెక్టో అలా పుట్టుకతోనే వచ్చిన డిఫెక్ట్ బాడీలో ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ అలా ఏమీ లేవు, కేవలం ప్రియారిక్యులర్ సైనస్ మాత్రమే ఉంది అంటే మాత్రము అది ఇన్ఫెక్ట్ అయిందా లేదా చూసుకొని, ఇన్ఫెక్ట్ అవ్వకపోతే దాన్ని అలా వదిలేసేయచ్చు. ఇన్ఫెక్ట్ అయితే దానికి యాంటీబయాటిక్స్ వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ యాంటీబయాటిక్స్ వాడినా తరచుగా ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే మాత్రం దానికి మేము సర్జికల్ ప్రొసీజర్ అడ్వైస్ చేస్తాం. హార్డ్లీ 20-30 నిమిషాల్లో చేసే సర్జరీ. స్కార్ కూడా కనిపించకుండా చెవి వెనకాలకి ఇన్సిషన్ ఇచ్చేసుకొని చేసుకుంటాం అనమాట. కొన్నిసార్లు ఈ ప్రియారిక్యులర్ సైనస్ తో పాటు అదర్ కంజనైటల్ అనామలీస్ కూడా కలబోసి ఉంటాయి. సిండ్రోమ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న పాపలో మీకు చూస్తే రెండు వైపులా ప్రియారిక్యులర్ సైనస్ ఉన్నాయి. దాంతో పాటు మెడకి ఇరువైపులా చిన్న చిన్న పిట్స్ అనేవి ఉన్నాయి. దీన్ని బ్రేంకియల్ ఫిస్టులాస్ అంటాం. దాంతో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకుంటే అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. దీన్ని సిండ్రోమ్ అంటాం అనమాట, బ్రేంకియోటోరేనల్ సిండ్రోమ్. అందుకోసమే మిగిలినవన్నీ చెక్ చేసుకుంటామని. ఒకవేళ ఇలా గనక ఉంటే అన్ని ఒకటేసారి కలిపి అడ్రస్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అడ్రస్ చేసుకుంటే మనకి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. దీంతో పాటు కామన్ గా చూసే సిండ్రోమ్స్ ఏముంటాయంటే ట్రెచర్ కోలెన్ సిండ్రోమ్ లేదా హెమిఫేషియల్ మైక్రోసోమియా అంటారు అనమాట. ఇలాంటి సిండ్రోమ్స్ ఈ ప్రియారిక్యులర్ సైనస్ తో అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. ప్రియారిక్యులర్ సైనస్ గురించి కానీ, ప్రియారిక్యులర్ పిట్స్ గురించి కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. ఐ ట్రై టు ఆన్సర్ యాజ్ మెనీ యాజ్ ఐ క్యాన్. థ్యాంక్ యూ. నమస్తే.